హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బోన్ ప్యాషన్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. యాక్చువల్లీ ఈరోజు అయితే వ్లాగ్ చేయాలా వద్దా అని అనుకుంటూ ఉన్నాను. బట్ ఫైనల్లీ సరే ఊరికే ఉన్నాను కదా, ఎలాగో డే టు డే అసలు ఈరోజు ఏం చేశాను అనేది చూపిస్తే ఒక వ్లాగ్ అవుతుంది కదా అని చెప్పి చూపిస్తున్నాను. అండ్ దట్టు నేను ఎప్పుడు కూడా ఈ మధ్య కాలంలో డైలీ రొటీన్ వ్లాగ్స్ అయితే ఎప్పుడు చేయలేదు. సో చాలా రోజుల తర్వాత కొంచెం ఫ్రీ టైం దొరికింది, అందుకని చెప్పి ఈరోజు ఈ వ్లాగ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కంపల్సరీ బెల్ ఐకాన్ అయితే నొక్కండి, సో దట్ నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. అవి చేస్తే యూట్యూబ్ ఎక్కువగా నా వీడియోస్ని రికమెండ్ చేస్తుంది. సో ప్లీజ్ డూ ఎంకరేజ్ అండ్ సపోర్ట్ మీ. ఫస్ట్ అయితే వ్లాగ్లోకి వచ్చేద్దాము. పక్కన కొంచెం డిస్టర్బెన్స్ వినిపిస్తూ ఉండుండొచ్చు, అదంతా కూడా రోడ్ సైడ్ ట్రాఫిక్ అది ఉంది. సో దానివల్ల కొంత డిస్టర్బెన్స్ ఉండుంటుంది. ఈరోజు అయితే ప్లాన్ ఏం లేదండి. జనరల్లీ సాటర్డే అండ్ సండే వస్తే నేను బయట తిరుగుతూ ఉంటాను, బట్ ఈరోజు అయితే ఎక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే ఈ వీక్ అంతా నాకు ఎందుకో కొంచెం డల్ ఉండింది, బాగా కోల్డ్ కాఫ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎందుకు వచ్చిందో తెలియదు. లాస్ట్ సండే మీరు దుర్గం చెరువు వ్లాగ్ చూసుంటుంది కనుక ఆ వ్లాగ్ తర్వాత నేను మళ్ళీ ఇక మండే నుండి నాకు కంటిన్యూగా కోల్డ్ కాఫ్ ఫీవర్ కూడా వచ్చింది. సంథింగ్ వైరల్ అనుకుంటా. అండ్ బ్యాక్ పెయిన్, తర్వాత జాయింట్ పెయిన్స్, బోన్ పెయిన్స్, ఈ టీత్ ఉంటాయి కదా, ఇది మొత్తం సెట్ పెయిన్, ఒక రకంగా చాలా నీరసం అనిపించింది. అండ్ నాకేంటంటే ఏదైనా జబ్బు వచ్చింది అనుకోండి, కంపల్సరీ ఇమ్మీడియట్లీ నేను టాబ్లెట్స్ మెడిసిన్స్ అయితే వాడేస్తాను. ఎందుకంటే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలన్నా తర్వాత ఇంట్లో ఏదైనా పని చేసుకోవాలన్నా ఇబ్బంది అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేంటంటే లేజీగా పడుకోవడానికి నేను అస్సలు ఇష్టపడను. బాగాలేదు అని చెప్పి బెడ్కి అతుక్కొని పడుకున్నాను అంటే నాకు చాలా లేజీ అనిపిస్తుంది. అందుకని మ్యాక్సిమం బాగోలేనప్పుడు కూడా నేను ఏదో ఒక రకంగా మెడిసిన్ వేసుకొని తిరగడానికే ట్రై చేస్తా, సో దట్ నాకు కొంచెం యాక్టివ్ ఉన్న ఫీలింగ్ వస్తుంది. బట్ ఎంత యాక్టివ్గా ఉందామని ట్రై చేసినా నాకు ఎందుకో ఈ వీక్ అయితే అవ్వలేదు. ఈ రోజుకి కొంతవరకు పర్వాలేదు. సో అందుకని ఈరోజు కొంచెం హెయిర్ వాష్ చేసుకొని కొంచెం మంచి వ్లాగ్ అయితే ఒకటి చేద్దాం అనుకున్నా. సరే ఎలాగో స్టార్ట్ చేస్తున్నా కదా అని చెప్పి ఇక్కడ నుంచే నేను మీకు వ్లాగ్ అయితే స్టార్ట్ చేశా. మీకు గుర్తుంటే లాస్ట్ సండే నేను NMF పీలింగ్ చేయించుకున్నాను కదా, అది వీక్ అంతా పీల్ అవుతూనే ఉంది. అండ్ ఇక్కడ ఇంకా పీల్ కావాల్సింది ఉంది. చూస్తే కనుక ఇక్కడ కొంచెం స్కిన్ కలర్కి ఇక్కడ స్కిన్ కలర్కి డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇక్కడ పీల్ అయింది, ఇక్కడ ఇంకా పీల్ అవ్వలేదన్నమాట. సో ఆ పీలింగ్ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది. బట్ ఈ లోపల హెయిర్ది కూడా ఆలోచిద్దాము. నేను ఈరోజు హెయిర్ వాష్ చేసుకుందాం అనుకుంటున్నా కదా, ఈ మధ్య నా హెయిర్ ఎందుకో ఇట్లాగా గడ్డిలాగా అంటే బాగా డ్రై అయిపోయినట్టు అయిపోతుంది, ఎండిపోయినట్టు అవుతుంది. దీనికోసం నేను ఇంతకుముందు స్కాలాలో ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేశాను. నేను సమ్ GFR ట్రీట్మెంట్ ఏదో సంథింగ్, అది నాకు హెయిర్ కూడా బాగా ఊడిపోతుంది, మంచి హెయిర్ కావాలి అని చెప్పి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే కానీ ఏమైందంటే అదంతా కూడా నీడిల్స్తో గుచ్చడము, నాకు చాలా పెయిన్ అనిపించింది. అండ్ దట్టు హెడ్ అంటే కొంచెం సెన్సిటివ్ ఏరియా కదా, సో నాకు పెయిన్ అనిపించి నేను అది ఆపేసాను. ఆ ట్రీట్మెంట్ సగంలోనే చేసుకొని ఉంటే ఇంకా మంచి హెయిర్ గ్రోత్ వచ్చేదేమో. అండ్ ఇంకొకటి ప్రాబ్లం ఏంటంటే ఈ హెయిర్ గ్రోత్ కొత్తగా హెయిర్ ఏదైతే వస్తుందో అదంతా కూడా వైట్ హెయిర్ వచ్చేస్తుంది. ఇంకా ముసలాళ్ళం అయిపోయాం కదా, సో అందుకో ఏమో చూడండి ఇక్కడ అంతా కూడా వైట్ హెయిర్. ఈ మధ్య వచ్చే ఏదైనా కొత్తగా ఏదైనా హెయిర్ వస్తుంది అంటే అదంతా వైట్ హెయిర్ వచ్చేస్తుంది. అది నాకు అంత నచ్చలేదు. సో ఇంకెట్లాగూ సరేలే అండ్ దట్టు ముందు నేను ఆ పెయిన్ అయితే తట్టుకోలేకపోతున్నా, ఇదంతా కూడా నీడిల్స్తో గుచ్చడము అది. అందుకని నేను ఆ ట్రీట్మెంట్ సగంలో ఆపేసా. నేను ఆ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు నాకు ఇదొక హెయిర్ ఆయిల్ అయితే ఇచ్చారు, రెనాక్స్ హెయిర్ ఆయిల్. సో దీన్ని వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి నేను జనరల్లీ హెడ్ బాత్ చేసే ముందల్లా కూడా నేను ఈ హెయిర్ ఆయిల్నే యూజ్ చేస్తున్నాను. అండ్ వాళ్ళు ఇచ్చిన షాంపూ కూడా ఐ థింక్ ఆల్రెడీ ఒక వ్లాగ్లో నేను చేశాను అనుకుంటాను, గుర్తులేదు. బట్ అయినా నేను మళ్ళీ మీకు చూపిస్తా, హెయిర్ వాష్ చేసుకునే ముందు చూపిస్తాను. సో ఇప్పుడైతే ఈ హెయిర్ ఆయిల్ పెట్టేసుకొని కొంచెం సేపు ఇది నానిన తర్వాత అప్పుడు నేను హెడ్ బాత్ చేస్తా. అండ్ ఈరోజు మా చెల్లి ఒక పార్సిల్ కూడా పంపించింది, అంటే ఫుడ్. తను ఏ వెరైటీ చేసుకున్నా కంపల్సరీ మ్యాక్సిమం నాకు పంపించడానికే చూస్తుంది. నేనే పెద్దగా వెరైటీస్ చేయను ఇంట్లో, తనకి ఏమైనా పంపిద్దామంటే. ఈరోజు ఇంకా ఎలాగో తను పార్సిల్ పంపించింది కదా అని చెప్పి ఇంకా నేనేమి కుక్ కూడా చేయలేదు ఇంట్లో. సో గారెలు ఏవో చేసిందంట, గారెలు అండ్ వెజ్ ఫ్రైడ్ రైస్, వంకాయ కర్రీ ఏదో చేసా అనింది అందులోకి. సో అది కూడా నేను మీకు ఏం ప్యాకేజ్ పంపించింది ఏంటనేది అయితే నేను చూపిస్తాను. తెచ్చి అక్కడ పెట్టా జస్ట్ ఆ పార్సిల్ ఇప్పుడే తీసుకొని. ఇప్పుడైతే ఫస్ట్ హెయిర్కి ఆయిలింగ్ చేద్దాము. ఆయిలింగ్ అయితే నేను ఇది రెనాక్స్ హెయిర్ ఆయిల్ దీంతో చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూస్తే మీరు దీనికి 2 క్యాప్స్ ఇచ్చారు. ఇదేమో
మామూలుగా ఇది మనం యూజ్ చేయనప్పుడు ఈ క్యాప్ ఇలా పెట్టేసుకుంటాము. యూజ్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఇది పెడతాం అనమాట, ఈ క్యాప్ని పెడతాము. దీంట్లో నుంచి మీరు ఇక్కడ చూస్తే చిన్న చిన్న హోల్స్ ఉంటాయి దీనికి. ఈ హోల్స్లో నుంచి ఆటోమేటిక్గా ఆయిల్ అనేది వచ్చేస్తుంది. సో నాదైతే ఫస్ట్ చిక్కుబడి ఉంది హెయిర్ అంతా కూడా. ముందైతే దాన్ని నీట్గా కోమ్ చేస్తాను. నేను ఇది బెడ్రూమ్లోనే చేసేస్తున్నా ఈ వ్లాగ్, ఎందుకంటే కరెక్ట్గా డ్రెస్సింగ్ టేబుల్ పక్కనే కూర్చొని ఉన్నాను కాబట్టి నాకు అన్నీ చెయ్యి అందుకలో ఉంటుంది అని చెప్పి నేను ఇంక దీనికి సెపరేట్గా సెటప్ ఏం చేయకుండా కామ్గా బెడ్రూమ్లో చేస్తున్నా. సో ముందైతే హెయిర్ని నీట్గా కోమ్ చేసుకోవాలి, చిక్కు అది ఏం లేకుండా, ఎందుకంటే ఆయిలింగ్ చేయాలి అంటే ముందర చేయాలి. అండ్ ఇంకొకటి ప్రాబ్లం ఏంటంటే నేను ఈ మధ్యని కండిషనర్ కూడా పెట్టడం మానేశాను. దానివల్ల కూడా నా హెయిర్ బాగా చాలా డ్రై అయిపోయినట్టుగా అసలు బాగాలేదు హెయిర్. సో ఇంకా హెయిర్ కేర్ కూడా చాలా అవసరమో అని నాకు అనిపించింది. సో ఫస్ట్ అయితే ఆయిలింగ్ చేసేద్దాము, సో దట్ కొంతవరకు అది అబ్జార్బ్ అవుతుంది మాడులోకి. నేను జనరలీ హెయిర్ లీవ్ చేస్తాను డైలీ ఆఫీస్కి. సో దానివల్ల కూడా కొంచెం చిక్కు పడిపోయింది. నేను అంతగా కోమ్ చేయలేదు, నిన్నంతా కోమ్ చేయలేదు, పడుకునే ఉన్నాను. సో చిక్కుంది బాగా. సో హెయిర్ అయితే నీట్గా కోమ్ చేసుకున్నాను ఫస్ట్. తర్వాత ఇప్పుడు దీనికి హెయిర్ ఆయిల్ అప్లై చేస్తా. అండ్ ఆ హెయిర్ కొంచెం కట్ చేయాలండి, బాగా పెరిగింది. సో ఫస్ట్ అయితే ఇది స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చేసి రెనోజా హెయిర్ గ్రోత్ ఆయిల్. ఇది నరిష్మెంట్ హెయిర్ స్మూత్ అండ్ గ్రోత్. ఇది హెయిర్ గ్రోత్ ఆయిల్ అండి. దీని ప్రైస్ వచ్చేసి 390 రూపీస్ ఉంది. 390 రూపీస్ ఎంఆర్పి ఉంది. అండ్ ఐ డోంట్ థింక్ ఇది బయట ఎక్కడ కూడా షాప్స్లో దొరుకుతుందని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే నేను చాలా ట్రై చేశాను, ఎక్కడ దొరకలేదు. సో ఫస్ట్ అయితే ఇట్లా అప్లై చేద్దాం. ఇది ఆయిల్ స్మెల్ కూడా మనకి జాస్మిన్ ఉంటుంది చూసారా, ఆ హెయిర్ ఆయిల్ స్మెల్ వస్తుంది. All around this empty town we're searching for the lost and found. అండ్ నేను మొత్తం కోమ్ చేసినప్పుడు చూడండి ఎంత హెయిర్ జుట్టు వచ్చేసిందో. ఈ హెయిర్ ఫాల్ అయితే భయంకరంగా ఉంది, కానీ ఎలా తగ్గించాలో నాకైతే అర్థం కావట్లేదు. హెయిర్ ఫాల్ కోసమనే యాక్చువల్లీ నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేశా, బట్ ఆ టైంలో చూసారా ఇది ఎట్లా పడుతుందో ఆయిల్. ఇలా మొత్తం జుట్టుకి అప్లై చేయాలి హెయిర్ అంతా కూడా. మెయిన్గా నాకు ఎడ్జెస్ అండి మరి పీచ్ లాగా వస్తుంది ఆఫీస్లో హెయిర్ లీవ్ చేసినప్పుడు. సో ఇక్కడ అప్లై చేయాలి. నిన్న నేను ఇక్కడ అప్లై చేయాలి బాగా, చూసారా చూడండి. హెయిర్కి చాలామంది ఆయిల్ అప్లై చేయరండి, అంటే ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉందిలేండి. ఏంటంటే మన హెయిర్ ఇదనేది ఆటోమేటిక్గా కొంత ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఎక్స్టర్నల్గా హెయిర్ ఆయిల్ అవసరం లేదు అని అంటారు, కానీ అది కొంతవరకే నిజము. నాకు కూడా అంత సైంటిఫిక్ రీజన్ తెలియదు, కానీ హెయిర్కి ఆయిల్ పెట్టుకుంటే మాత్రం మంచి బెటర్. అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ మంత్ పెట్టాలి. చిన్నప్పుడు అంటే స్కూల్స్కి వెళ్ళేటప్పుడు ఇంట్లో మమ్మీ వాళ్ళు రోజు ఆయిల్ పెట్టి రిబ్బన్స్ కట్టేవాళ్ళు పైకి. సో హెయిర్ బాగా గ్రో అయ్యేది. మనం పెద్ద అయ్యే కొద్దీ ఇంకా ఆఫీస్లో ఇట్లా రోజు వెళ్తూ ఉన్నాం కాబట్టి రోజు అయితే ఆయిలింగ్ చేయలేము. ఈరోజు అంతా కొంచెం సెల్ఫ్ కేర్ మీదనే ఒక్కదాన్ని ఉన్నాను కాబట్టి సెల్ఫ్ కేర్ చేద్దాం అనుకున్నా. మీకు ఎవరికైనా దొరుకుతుందేమో ట్రై చేయండి. ఇది ఆయిల్ అయితే చాలా మంచిది. ఇది ఏంటంటే రెనోజా, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా, రెనోజా హెయిర్ ఆయిల్. ఎవరికైనా ఎక్కడైనా దొరుకుతుందేమో ట్రై చేయండి. బట్ స్కాలా హెయిర్ క్లినిక్లో అయితే కంపల్సరీ దొరుకుతుంది. నేను ఇది తీసుకుంది అక్కడే కాబట్టి వాళ్ళ ఓన్ ప్రోడక్ట్ అనుకుంటున్నాను నేను ఇది, ఎందుకంటే నేను అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటిలో చూస్తే నాకు ఎక్కడ దొరకలే. చూసారా చాలా ఎక్కువగానే పెట్టేసే ఆయిల్. నేను కొంచెం ఎక్కువే పెడదామనే పెడుతున్నా ఈరోజు. కనీసం ఇది ఒక 4-5 అవర్స్ అయినా కానీ మన హెయిర్లోకి అబ్జర్వ్ అవ్వాలి ఆయిల్. ఏదో పెట్టాం కదా, హెడ్ బాత్ చేసాం కదా అన్నట్టు ఉండకూడదు. సో ఆయిల్ పెట్టిన తర్వాత ఫస్ట్ అయితే ఊరికట్లా లైట్గా మర్దనలాగా చేయండి, మసాజ్ లాగా, బ్లడ్ సర్క్యులేషన్కి. నా దగ్గర ఒక మసాజర్ ఉండేది ఇంతకుముందు, హెయిర్ మసాజర్, బట్ అది పాడైపోయింది.
అది ఉన్నా మీకు ఓకే, జస్ట్ వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఇదంతా కూడా మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ ఇస్తుంది అనమాట. ఇప్పుడైతే నేను ఇది కోమ్ చేయట్లేదు ఇంకా, ఎందుకంటే ఆయిల్ ఏదైతే పెట్టానో అది నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. సో ఇలానే ముడిపెట్టేస్తా. సో ఇది ఈరోజు నేను హెయిర్కి చేసిన ఆయిల్ మసాజ్. ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే, ఇంక ఈ కోమ్తో పని లేదు కదా, ఇది మొత్తం దీనికి కొంచెం ఆయిల్ ఉంటే దీన్ని మనం ఇట్లా వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఈ కోమ్ది తీసేసి ఇప్పుడు దీనికి క్యాప్ పెట్టేస్తాం, ఒరిజినల్ క్యాప్. అండ్ ఈ క్యాప్కి మళ్ళీ మీకు ఇక్కడ కూడా ఒక ఓపెనింగ్ ఉందండి, కావాలంటే డైరెక్ట్ ఇలా తీసుకుని ఇలా హ్యాండ్తో పెట్టుకుని అయినా పోసుకోవచ్చు. బట్ నాకు దీనికంటే కూడా కోంబుది ఈజీ అనిపించింది. సో ఇలా మనం అప్లై చేసుకోవచ్చు. హెయిర్ ఆయిలింగ్ అయిపోయింది. సో ఇప్పుడైతే మా చెల్లి పార్సల్ ఒకటి పంపించింది కదా, ఏం పంపించింది ఏందనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. మా చెల్లి పంపించిన పార్సల్ అయితే ఇదిగోండి తెచ్చాను. ఇది ఏమేమి ఉంది ఇందులో ఏంటి అనేది చూస్తా. ఊబర్ వచ్చిన దగ్గర నుంచి, అంటే ఈ ఊబర్ ప్యాకేజెస్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఇలాంటి ప్రాసెస్లు అయితే బాగా ఈజీ అయిపోయినాయి. ఇటు నుంచి అటు నుంచి ఇటు పార్సల్స్ పంపించుకోవడానికి. సో ఇది మామూలుగా యాక్చువల్లీ ఇది రాయలసీమ ఫ్యామిలీ రెస్టారెంట్ అనే డబ్బా పేరు ఉంది, కానీ ఈ మామూలుగా మనం ఎప్పుడైనా ఏదైనా ఆర్డర్ చేసుకున్నప్పుడు ఆ డబ్బాలు ఉండిపోతాయి కదా, యూజ్ అండ్ త్రోవి, అందులో పంపించింది. ఐ థింక్ ఇది వెజ్ ఫ్రైడ్ రైస్ అని చెప్పింది నాకు ఆల్రెడీ కాల్లో. చూద్దాం. వెజ్ ఫ్రైడ్ రైస్ అండి, స్మెల్ అయితే అదిరిపోయింది. చాలా పంపించింది నాకు. ఇది 2 పూటలకు వచ్చేస్తుంది, నేను ఇంత తిన్నా అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పంపించింది. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తను గారెలు వేసిందంట, సో గారెలు కూడా పంపించింది. ఇవి నేనేం ఓపెన్ చేయట్లేదు. ఇది వచ్చేసి చట్నీ బాక్స్ అనుకుంటా, ఇవి గారెలు. సో పాపం మా చెల్లి ఎప్పుడు ఏం చేసుకున్నా కానీ కంపల్సరీ పంపిస్తుందండి. అండ్ ఇది వచ్చేసి వంకాయ కర్రీ అని చెప్పింది, వంగిబాత్ ఏదో ఉంటుంది కదా అదనమాట, గుత్తి వంకాయ కర్రీ. ఇది యాక్చువల్లీ అమ్ములు చేసిందంట, దాన్ని కొంచెం పైన మేకప్ మా చెల్లి చేసి పంపించేసింది. సో ఇవి తను ఈరోజు పంపించిన పార్సల్. అండ్ అలా ఓవరాల్గా నా సండే అయితే చాలా బోరింగ్గా అయిపోయింది. ఇది వచ్చేసి మూవీ, ఇంకా బయటకు ఎక్కడికి వెళ్ళలేదు కదా, ఏం పని చేయాలో అర్థం కాక టీవీలో మూవీ వాచ్ చేస్తూ కూర్చున్నాను. ఇది వచ్చేసి ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, ఏదో ఒకటి సుత్తి సినిమా. బట్ టైంపాస్ చేయాలి కాబట్టి చూసాను. నిన్నంత గేమ్ చేంజర్ చూశాను, ప్రైమ్లో వచ్చింది, అది కూడా అంత సూపర్ ఏం కాదు. సో అలా అయితే టైంపాస్ అయిపోయిందండి. ఈరోజు వీడియో అయితే ఇదే. ఇవి మా చెల్లి పంపించిన పార్సల్ని తింటూ ఆ రోజు ఇంకా వంట కూడా చేసుకోలేదు. ఈరోజు వీడియో ఇదేనండి. వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, టాటా. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.